హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? చికెన్ కర్రీ చేసేది చూడండి. ఫస్ట్ టమాటా ఎర్రగడ్డ వాడ్చుకొని అందులో కొంచెం హాఫ్ కిలో చికెన్ వేసి అందులో కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా చికెన్ మొత్తం బాగా కలుపుకొని తర్వాత కలపండి. కలిపాక కలుపుకున్నాము కదా, కలుపుకున్నాము బాగా చికెన్ మొత్తం కలిసింది అనిపించినప్పుడు ప్లేట్ పెట్టేసి చికెన్ మీద ప్లేట్ మూత వేయండి. మూత తీసుకొని మూత పెట్టేద్దాం. పెట్టేశాక తర్వాత కొన్ని ధనియాలు తీసుకొని ప్లేట్ మీద వేసి కొంచెం చెరబడితే మనం పౌడర్ బాగా అవుతుంది అందుకోసం వేసుకోవాలి. తర్వాత తీస్తే చూడండి, చికెన్లో వాటర్ అంతా ఇలా వచ్చేసాయి కదా. మళ్ళీ ఒకసారి కలుపుకొని చికెన్లో వాటర్ చూడండి ఎలా వచ్చాయి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా, చాలా బాగా ఉడికిపోతుంది చికెన్. మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసేద్దాం. తర్వాత మళ్ళీ తీసి కొంచెం కారం వేసుకొని కారం తగినంత వేసుకొని తర్వాత దాన్ని కూడా కలుపుకున్న తర్వాత అది కూడా బాగా కలిసేటట్టుగా కారం కలుపుకుందాం. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసేస్తే ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో. దాన్ని మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మిగిలిందాక మనం పెట్టుకున్న ధనియాలు, వెల్లుల్లి దంచుకొని కొంచెం వేసేసేద్దాం. మసాలాకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను కదా. కలుపుకుని తర్వాత బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 minutes ఉడకనిచ్చి ఆఫ్ చేసేసేయండి.